నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మనది. అలాగే ఇంకోటి చెప్తున్నాను మీకు, ఈ వీడియోలో ఎక్కడ ఎడిటింగ్ ఉండదు. ఎందుకంటే మేము డైరెక్ట్గా చెప్పేస్తాం, ప్రతి వీడియో ఓపెన్గా చెప్తాం. కానీ ఒకటే చెప్తున్నా, ఇది కేవలం అవగాహన కోసమే, ఇది సామాన్యులకు మాత్రమే, ఎక్స్పర్ట్ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే ఎన్ఆర్ఐ కేసులకు సంబంధించి అనేక కేసులు చేయిస్తున్నాను. ప్రజెంట్ దాదాపు 20 years స్టాండింగ్లో మనం అనేక కేసులు చేస్తూ ఉన్నాం. చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులు ఏం చేస్తారంటే, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు ఏంటంటే కొన్ని చెప్పలేని స్థితిలో మేము ఉంటాం. అవి చెప్పడానికి కుదరదు, కొన్ని ప్రాక్టికల్గా ఉంటాయి. అలాగే ఈ కొన్ని క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, క్వారాలోనో లేకపోతే ఇంకెక్కడో చూసేసి లేకపోతే గూగుల్లో ఉండి అడిగేస్తూ ఉంటారు. కానీ గూగుల్లో ఉన్న సబ్జెక్టు కేవలం అవగాహన కోసమే, ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్నే మనం మిడిమిడి జ్ఞానం అంటాం తెలుగులో చెప్పాలంటే. సో అలాంటిది చాలామంది అలాంటి ప్రయోగాలు చేసి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ తిరిగి మా దగ్గరికి వస్తారు. ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటారు, మేము చెప్తాం వినరు, మళ్ళీ అందులో చూసి ప్రయోగాలు చేస్తుంటారు, లేకపోతే వేరే వ్యక్తులు చేస్తారు, మళ్ళీ చేతులు కలిగిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తుంటారు. అందుకే నేను చెప్తున్నాం, ఓపెన్గా చెప్తాము, మేము ఓపెన్గానే ఏదైనా పని చేయగలుగుతాం. సో మేము ఎన్ఆర్ఐల మిత్రులకి చాలామంది ఈరోజు నాకు ఫ్రెండ్స్ అయ్యారు, దేవుడు అందరూ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా నేను చెప్తున్నాను ఏంటంటే, ఎన్ఆర్ఐ డైవర్స్ కానీ, ఎన్ఆర్ఐ రాసుకున్నాను ఏమనుకోమాకండి, ఎన్ఆర్ఐ ప్రాపర్టీ విషయం కానీ, అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించిన పాస్పోర్ట్ విషయం కానీ, ఓకేనా ఫ్రెండ్స్, అలాగే 498A సంబంధించిన విషయం కానీ, ఓకేనా. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ముందే చెప్తున్నాను, జీపీఏ కంపల్సరీ ఉండాలి ఒకటి. రెండోది, చాలామంది అడుగుతున్నారు, సార్ ఎన్ఆర్ఐ డైవర్సు మేము విదేశాల్లో తీసుకుంటున్నాము, మరి ఏంటి మీరేం చెల్లదంటున్నారు, ఒక దగ్గర ఎక్కడ చూసాం చెల్లుతుందని. అదన్నీ కరెక్ట్ కాదు. క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం, విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు, మీరు ఛాలెంజ్ చేస్తున్నాం. సో మొన్న ఒక అతను ఫోన్ చేశాడు, అంటే నాకన్నా చిన్నోడేలేండి. ఫోన్ చేసి, సార్ ఏంటంటే మేమిద్దరం విడిపోదాం అనుకున్నాం, కానీ ఆమె నా మీద ఎన్ఆర్ఐ, అంటే అక్కడ విదేశాల్లో నా మీద వేసింది, ఆమె వేసుకుంది, ఆమె డైవర్స్ పొందింది, సో నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు ఆయన. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆమె మీ మీద వేసుకొని విదేశాల్లో డైవర్స్ తీసుకున్నా ఆమె వివాహం ఇక్కడ చెల్లదు, మీ వివాహం కూడా ఇక్కడ చెల్లదు, అది గుర్తుపెట్టుకోండి. సో విదేశాల్లో లేదండి ఆమెకి ఇష్టం లేదు కదా, ఆమె తీసుకుంది, నాకెందుకు ఆనందం, మరి నేను ఎందుకు తీసుకోవాలి, నాకెందుకు ఖర్చులు దండగా, మరి ఫీజులు దండగా అని అనుకోవచ్చు. కాకపోతే రేపొద్దున వాళ్ళ మనసు మారి రేపొద్దున మీరు బైగామి కింద 494 కనుక పెడితే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. కాబట్టి అక్కడ మీ స్పౌజు డైవర్స్ తీసుకొని వేరే వాళ్ళతో ఉంటున్నా కూడా మీరు ఇక్కడ తీసుకోవడం బెటరు. ఎందుకంటే ఈరోజు మీరు లైట్ తీసుకోవచ్చు, కానీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాయి. మేము ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాం, కాకపోతే మేము పేర్లు అవి చెప్పకూడదు కాబట్టి మేము చెప్పం. ఇకపోతే మరి ఈ దేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చల్లమంటున్నారు కదా సార్, మరి ఏం చేయాలి? ఎన్నోసార్లు చెప్పా, ఒకటే, మీరు ఇక్కడ తీసుకోండి, డైవర్స్ తీసుకోండి, మీరు రావాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మీరు రావాల్సిన అవసరం లేదు, మీ తరపున పెట్టచ్చు, స్కైప్ ద్వారా మనం వేయచ్చు, చాలా కేసులు చేసాం, ఓకేనా ఫ్రెండ్స్, అదొకటి. ఇకపోతే ఎన్ఆర్ఐ ప్రాపర్టీ విషయంలో చాలామంది అడుగుతున్నారు, సార్ నేను గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఐ ప్రాపర్టీ విషయంలో దయచేసి మీరు కమర్షియల్కి సంబంధించిన ఆ ప్రాపర్టీస్ కొనాలే తప్ప మీరు వ్యవసాయానికి సంబంధించినవి కొంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు పెట్టిన ₹1,00,000 పెడితే దానికి దాదాపు 6 రెట్లు పైన మీకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన భూములు దయచేసి కొనద్దు, కేవలం కమర్షియల్ భూములు మాత్రమే మీరు కొనాల్సి ఉంటుంది. ఇకపోతే 498 గురించి మాట్లాడతాం. 498 అనేది పెట్టినప్పుడు మనం హైకోర్టులో క్వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఇట్లా చెప్పడం రాదు, వీడియోలో చెప్పడం రాదు, ఫోన్లో చెప్పడం రాదు, దానికి క్లియర్ కట్గా మనం వివరించాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే పాస్పోర్ట్ విషయం, చాలామంది, సార్ నాకు పాస్పోర్ట్ నోటీస్ వచ్చింది, ఏం చేయాలి? పాస్పోర్ట్ నోటీస్ ఇస్తే హైకోర్టులో మనం పెట్టేసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, దాని ద్వారా మళ్ళీ మీరు కంటిన్యూగా అక్కడ జాబ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది కేవలం అవగాహన కోసమే. మరి మీరు గూగుల్ ఎతకమాకండి, టైం వేస్ట్. క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకుని ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి మీరు ఇది మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దు, ఓకేనా. సో మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి ఫోన్ చేయండి. అవకాశం ఉంటే దయచేసి నవంబర్ 30వ తారీఖు దయచేసి అవకాశం ఉంటే మీరు ఇండియాకి వచ్చి ఓటేయండి, ఓకేనా ఫ్రెండ్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.